In this video, we are going to discuss the type of hybridization for the given molecule. ఈ వీడియోలో గివెన్ మాలిక్యూల్లో ఎలాంటి హైబ్రిడేషన్ ఉందో డిస్కషన్ చేయబోతున్నాం. దీనిలో మనం ఎలాంటి క్యాలిక్యులేషన్స్ కానీ ఫార్ములా కానీ వాడం. మూడు స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ 1 ఏమిటంటే రఫ్ బాండింగ్ వేయగలగాలి. ముందు ఏ ఆటమ్ ఏ బాండ్ ఫామ్ చేస్తుంది. హైడ్రోజన్ ఆటమ్ తీసుకోండి. నంబర్ 1 నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ హీలియం 2. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ తను చేసే బాండ్స్. సో హైడ్రోజన్ ఆల్వేస్ ఫార్మ్ 1 బాండ్. ఆక్సిజన్ తీసుకోండి. నంబర్ 8 నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ నియాన్ 10. ద డిఫరెన్స్ ఈస్ 2. కాబట్టి ఆక్సిజన్ 2 బాండ్స్ ఫామ్ చేయగలదు. ఆ 2 బాండ్స్ కూడా ఎండింగ్లో ఉంటేనేమో డబల్ బాండ్, అదే తను మిడిల్లో ఉంటే 2 సింగిల్ బాండ్స్ లా మ్యాక్సిమం 2 బాండ్సే ఫామ్ చేయగలదు. 2 బాండ్సే ఫామ్ చేయగలదు. ఓకే. సిమిలర్లీ నైట్రోజన్ నంబర్ 7 అండి. నియాన్ దగ్గరగా ఉన్న ఇనర్ట్ గ్యాస్, డిఫరెన్స్ 3 అండి. నైట్రోజన్ మ్యాక్సిమం 3 బాండ్సే ఫామ్ చేయగలదు. ఎండింగ్లో ఉంటే ట్రిపుల్ బాండ్, లేదా మిడిల్లో ఉంటే డబల్ బాండ్ సింగిల్ బాండ్, లేదా 3 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఎట్ ఎండింగ్ పొజిషన్, దిస్ ఈజ్ ఎట్ మిడిల్ పొజిషన్, ఇట్ ఈజ్ ఆల్సో మిడిల్ పొజిషన్. సిమిలర్లీ కార్బన్, కార్బన్ నెంబర్ 6 అండి. నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ నియాన్ 10 అండి. డిఫరెన్స్ 4. మ్యాక్సిమం 4 బాండ్స్ ఏర్పరచాలి. ఆ 4 బాండ్స్ కూడా ఎలాగండి అంటే ఒక ట్రిపుల్ బాండ్, ఒక సింగిల్ బాండ్, 2 డబల్ బాండ్స్, డబల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ అండి, లేదా 4 కూడా సింగిల్ బాండ్స్ ఏర్పరచగలదు. అదే మాదిరి హాలోజన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కూడా సింగిల్ బాండే. ఎగ్జాంపుల్ ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకొని ఫ్లోరిన్ నంబర్ 9 అండి. నియరెస్ట్ వన్ నియాన్ 10. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ 1 కాబట్టి 1 బాండ్ అండి. క్లోరిన్ నంబర్ 17 అండి. నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఆర్గాను, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ 1 అండి, తను 1 బాండ్. ఇలా అలాగే బ్రోమిన్ తీసుకుంటే బ్రోమిన్ నంబర్ 35, నియరెస్ట్ వన్ క్రిప్టాన్ 36. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే 1 కాబట్టి 1 బాండ్. ఇలా ఇవన్నీ కూడా 1 బాండ్ ని ఫామ్ చేస్తాయి. సో మీకు ఎలాంటి బాండింగో అర్థమైపోయింది. రైట్. నౌ స్టెప్ 1 కంప్లీటెడ్ అండి. ఏ ఆటమ్ ఏ బాండ్ ఫామ్ చేస్తుందో అర్థమైపోయింది. రెండోది వచ్చేసి వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ని కనుక్కోవాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్. వేలెన్స్ ఎలక్ట్రాన్స్, వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ని ఎలా కనుక్కుంటారు మీరు? సింపుల్ వన్. అప్ టు అటామిక్ నెంబర్ 10 అయితే 2+ అని రాసుకోండి. 2+ వేలెన్స్ ఎలక్ట్రాన్స్. ఎగ్జాంపుల్ తీసుకోండి. లిథియము, లిథియం నెంబర్ 3 అండి. దీని 2+1 వేలెన్స్ ఎలక్ట్రాన్. 2 ఎవరంటే హీలియం అనమాట. బెరీలియం నంబర్ 4 అండి. దీని 2+2 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ గా రాసుకోండి. నా బోరాన్ నంబర్ 5 అండి. 2+3 వేలెన్స్ ఎలక్ట్రాన్స్, అంటే తనలో 3 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే మాదిరి కార్బన్ 6, 2+4 వేలెన్స్ ఎలక్ట్రాన్స్. నైట్రోజన్, నైట్రోజన్ నంబర్ 7, 2+5 వేలెన్స్ ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ నంబర్ 8 అనగా 2+6 వేలెన్స్ ఎలక్ట్రాన్స్, తనలో 6 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా మనం ఫాలో అవుతూ వెళ్తాం. ఏది? అప్ టు 10 ఎలక్ట్రాన్స్ కి అయితే. అదే ఫ్లోరిన్ తీసుకుంటే ఫ్లోరిన్ లో 9 అనగా 2+7 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నౌ వి గో ఫర్ అబౌట్ 10. సో 11 to 18 you follow 10+ valence electrons. Sodium number 11 అండి. 10+1 valence electron అండి. మెగ్నీషియం number 12 అండి. 10+2 valence electrons అండి. 10 అనేది నియాన్ని తెలియజేస్తుంది. నా అల్యూమినియం, అల్యూమినియం నెంబర్ 13, 10+3 valence electrons. అలా నా సిలికాన్ నెంబర్ 14, 10+4 valence electrons. Phosphorus number 15, 10+5 valence electrons. Now sulfur number 16 అంటే 10+6 valence electrons.
క్లోరిన్ అయితే 17 10 ప్లస్ 7 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇలా 18 వరకు ఇలా ఫాలో అవుతాం. లాస్ట్ వన్ 19 నుంచి అబోవ్ ఉంటే 19 నుంచి 30 వరకు ఉంటే we take 18 plus valence electrons. 18 represents the argon. ఇంతకుముందు 10 represents the neon. ఇక్కడ 2 represents helium. ఇలా మనం వేలెన్స్ ఎలక్ట్రాన్స్ కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పొటాషియం తీసుకుంటే పొటాషియం నెంబర్ 9 19 నియరెస్ట్ వన్ ఆర్గాన్ 18. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ లేదా దీన్ని 18 ప్లస్ 1 గా రాస్తాను 1 వేలెన్స్ ఎలక్ట్రాన్. ఇది వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ని కనుక్కునే పద్ధతి. ఓకే, వేలెన్స్ ఎలక్ట్రాన్స్ కనుక్కున్న తర్వాత నా మనము ఇప్పుడు బాండింగ్ కి వెళ్తాం. మనం బాండింగ్ నా రఫ్ బాండింగ్ ఎలా వేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ మీథేన్ మాలిక్యూల్ తీసుకుంటాను. మీథేన్ మాలిక్యూల్ తీసుకుంటే ఇందులో కార్బన్ 1 ఉందండి, హైడ్రోజన్స్ 4 ఉన్నాయి. ఎక్కువ ఉన్నవి బాండింగ్ యాటమ్స్ అన్నమాట. ఒకటిగా ఉన్నది సెంట్రల్ ఆటమ్, లేదా తక్కువగా ఉన్నది సెంట్రల్ ఆటమ్. సో సెంట్రల్ ఆటమ్ సరౌండెడ్ బై 4 హైడ్రోజన్ ఆటమ్స్. చెప్పాను హైడ్రోజన్ సింగిల్ బాండ్ అండి అని చెప్పాను. హైడ్రోజన్ సింగిల్ బాండ్, రైట్. రఫ్ బాండింగ్ వేసాం మనం. నా కార్బన్ ఆటమ్ యొక్క నంబర్ 6, వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 2 ప్లస్ 4. సో తను ఎన్ని వాడేసింది చెప్పండి? ఎన్ని వాడింది బాండింగ్ లో? 1 2 3 4 వాడేసింది. అనగా తనలో లోన్ పేర్ లేవు. సో ఇట్ హ్యాస్ ఓన్లీ బాండ్ పేర్స్. ఇది ఒక బాండ్ పేరు, 2 3 4 4 బాండ్ పేర్స్. టోటలీ 4 అండి. 4 అంటే తర్వాత చేద్దాం మనము sp3 హైబ్రిడేషన్, తర్వాత విషయం. ఎలక్ట్రాన్ పేర్స్ 4 ఎలక్ట్రాన్ పేర్స్ వచ్చేసాయి. నా ఇంకొక మాలిక్యూల్ తీసుకుందాం. బాండింగ్ తెలియాలి మొదట. మీకు మొదట బాండింగ్ తెలిస్తే హైబ్రిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా నెక్స్ట్ ఇంకో మాలిక్యూల్ వాటర్ మాలిక్యూల్ తీసుకోండి. నా సింగిల్ గా ఉన్న ఆక్సిజన్ సెంట్రల్ వన్, ఎక్కువగా ఉన్నవి బాండెడ్, సింగిల్ బాండ్. ఆక్సిజన్ నంబర్ 8 2 ప్లస్ 6 వేలెన్స్ ఎలక్ట్రాన్స్. తను 1 2 వాడేసింది. ఇంకేంటాయి 3 4 5 6. అంటే తనలో 2 లోన్ పేర్స్ 2 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఇలా 4 ఎలక్ట్రాన్ పేర్స్ ని డిటర్మైన్ చేసాము. Now you take one more molecule. Suppose ClF3 అనుకోండి. సింగిల్ గా ఉన్నది సెంట్రల్ ఆటమ్, బాండింగ్ ఫ్లోరిన్. సింగిల్ బాండ్. క్లోరిన్ నంబర్ 17 అండి, 10 ప్లస్ 7. తను ఎన్ని వాడేసింది? 1 2 3 వాడేసింది. 7 లో 3 పోతే ఇంకా 4 5 6 7. అంటే ఇట్ హ్యాస్ 2 లోన్ పేర్ 3 బాండ్ పేర్స్ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇలా మనము బాండింగ్ ఫాలోడ్ బై దీని లోన్ పేర్ ని కనుక్కున్నాం. ద థర్డ్ స్టెప్ ఈస్ స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3 అంటే ఎలక్ట్రాన్ పేర్ ని బట్టి హైబ్రిడేషన్ కనుక్కోవాలి. ఎలక్ట్రాన్ పేర్ ని బట్టి హైబ్రిడేషన్. నా ఇక్కడ కొంత వర్క్ చేయాలి మనము. ఎలక్ట్రాన్ పేరు, దాని హైబ్రిడైజేషన్ ఏమిటి, అండ్ ఏ షేప్ వస్తుంది అనేది పాయింట్. హైబ్రిడైజేషన్ షేప్. ఎలక్ట్రాన్ పేర్ 2 ఉంటే దాన్ని sp అంటారు, లీనియర్ షేపు 180 degrees. 3 ఉంటే sp3 అంటారు, దాన్ని ట్రైగోనల్ 3 ఉంటే sp2 అంటారు, ట్రైగోనల్ ప్లేనర్ 120. 4 ఉంటే sp3 టెట్రాహైడ్రల్ 109 degrees. అదే 5 ఉంటే sp3d ట్రైగోనల్ బైపిరమిడల్ with 90 degrees and 120 degrees. 6 ఉంటే sp3d2 అనాలి. దిస్ ఈజ్ స్క్వేర్ బైపిరమిడ్, లేదా దీనికి ఇంకో పేరు ఆక్టాహైడ్రల్ బాండ్ యాంగిల్స్ 90 degrees. 7 ఉంటే sp3d3 పెంటాగోనల్ బైపిరమిడల్. ఇందులో బాండ్ యాంగిల్ 72 degrees ఉంటుంది. నా షేప్స్ వచ్చేసి 2 ఉంటే sp లీనియర్, 3 ఉంటే దిస్ ఈజ్ లీనియర్ షేప్, 3 ఉంటే sp2 ట్రైగోనల్ ప్లేనార్. నెక్స్ట్ వన్ 4 ఉంటే sp3 టెట్రాహెడ్రల్ షేప్. 5 ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్.
బైపిరమిడల్ షేప్. నౌ దీనిలో బాండ్ యాంగిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. 6 ఉంటే దాన్ని ఆక్టాహెడ్రల్, ఇంకో పేరు స్క్వేర్ బైపిరమిడల్. స్క్వేర్ బైపిరమిడల్ షేప్ అంటారు దీన్ని, స్క్వేర్ బైపిరమిడల్ షేప్. 7 ఉంటే దాన్ని పెంటాగోనల్, పెంటాగోనల్ బైపిరమిడల్, పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఎలక్ట్రాన్ పెయిర్ బట్టి హైబ్రిడేషన్ ని గుర్తుంచుకోవచ్చు. చూడండి, sp అంటే 1+1 అండి. 2 ఎలక్ట్రాన్ పేర్ అయితే sp అండి. 1+2 అంటే 3 అండి. 1+3 అంటే 4 అండి. 1+3+1 5 అండి. 5 అంటే sp3d1. 6 అయితే s1p3d2. 7 అయితే s1p3d3. ఇలా హైబ్రిడేషన్. sp కి వచ్చేసి లీనియర్ షేపు, sp2 ట్రైగోనల్ ప్లేనర్, sp3 అయితే టెట్రాహైడ్రల్, sp3d1 అయితే ట్రైగోనల్ బైపిరమిడల్, sp3d2 అయితే ఆక్టాహైడ్రల్ లేదా స్క్వేర్ బైపిరమిడల్, sp3d3 అయితే పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్ అంటాం. నౌ ఒక ఎగ్జాంపుల్, ఎగ్జామినేషన్ మనకు అడిగే క్వశ్చన్, ఒక మాలిక్యూల్ ఇలా అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ BeCl2 అన్నారండి. BeCl2 రఫ్ జామెట్రీ వేయండి. సింగిల్ గా ఉన్నది సెంట్రల్ ఆటమ్ అండ్ క్లోరిన్లు 2 ఉన్నాయి కాబట్టి బాండెడ్ ఆటమ్ లేదా సరౌండింగ్ ఆటమ్. యూనో హాలోజన్ సింగిల్ బాండ్ అని చెప్పాను, చెప్పండి. క్లోరిన్ నెంబర్ 17, దగ్గరగా ఉన్నది 18, రెండింటి మధ్య డిఫరెన్స్ కాబట్టి 1 కాబట్టి 1 బాండే. నా బెరీలియం సెంట్రల్ ఆటమ్, బెరీలియం నంబర్ ఎంత అండి? 4. 4 అంటే 2+2 వేలెన్స్ ఎలక్ట్రాన్స్. తను ఎన్ని వాడేసింది చెప్పండి? 1 2 వాడేసింది, ఇంకా లేవు. అనగా తనలో 0 లోన్ పెయిర్. బాండ్ పేర్స్ ఏంటండి? 2. అంటే 2 బాండ్ పేర్స్ ఉన్నాయి, టోటలీ 2. 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే షేప్ హైబ్రిడేషన్ sp, షేప్ వచ్చేసి లీనియర్, బాండ్ యాంగిల్ 180 డిగ్రీస్ అండి. బాండ్ యాంగిల్ 180 డిగ్రీస్. నౌ ఐ గో ఫర్ BF3 molecule. First rough geometry. Central atom is the single one. These are the surrounding atoms. Halogen single bond, single bond, single bond. What about boron? Boron number is 5. 2+3 valence electrons. 3 electrons available ఉన్నాయి. 1 2 3 వాడిందండి. 0 లోన్ పేరు, 3 బాండ్ పేరు. టోటల్ వచ్చేసి 3. 3 అంటే sp2 అన్నాము. sp2 కి షేపు ట్రైగోనల్ ప్లేనార్, ట్రైగోనల్ ప్లేనార్ 120 degrees అండి, 120 degrees. The next one we go for methane molecule. Rough geometry. Central atom carbon 1 2 3 4 అండి. సింగిల్ బాండ్, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్. కార్బన్ నంబర్ 6 అండి. 2+4 వేలెన్స్ ఎలక్ట్రాన్స్. 2 అంటే హీలియం అన్నమాట. నౌ తను ఎన్ని వాడిందో చూసుకోండి. 1 2 3 4. 0 లోన్ పేరు, 4 బాండ్ పేరు. 0+4 అంటే 4. 4 అంటే sp3. రెగ్యులర్ షేపే వస్తుంది దీనికి. ద షేప్ ఈజ్ నోన్ యాజ్ tetrahedral shape. Tetrahedral shape. The last one PCl5. Let us suppose PCl5. Rough geometry 1 2 3 4 5. Phosphorus number 15. అనగా 10+5. తను ఎన్ని వాడేసింది? 1 2 3 4 5 వాడేసింది. 0 లోన్ పే, 5 బాండ్ పే. 0+5 అంటే 5. 5 అంటే sp3d1. The shape is called trigonal bipyramidal shape. What is the shape? Trigonal bipyramidal shape. Now I repeat PCl5 once again. I will give the structure of PCl5 once again. Tell me what is the central atom? Single one is the central atom. In PCl5 the single one is phosphorus. Phosphorus is the central atom. PCl5. Rough geometry 1 2 3 4 5 bonds it is making. Phosphorus number 15. 10+5 valence electrons. It already used 1 2 3 4 5 for bonding. So it has 0 lone pair and 5 bond pair. The total is 5. 5 means sp3d1. The hybridation is sp3d1 and the shape is trigonal
trigonal bipyramidal shape. Trigonal bipyramidal shape. Clear? Thus, we find the hybridization of simple molecules. Okay.